మే నెల మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చూడబోయేది మేషరాశి వారికి మే నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి అంటే అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం వారికి. ముందుగా గ్రహస్థితి విషయానికి వస్తే ఈ మే నెలలో గ్రహ ప్రభావం మీ జీవితంపై చాలా ముఖ్యంగా ఉంటుంది. ప్రత్యేకంగా కుజుడు మీ రాశాధిపతి కావటంతో మీలో ఉత్సాహం, ధైర్యం పెరుగుతుంది. కానీ కొన్ని గ్రహస్థితులు ఒత్తిడి, ఆలస్యం కూడా కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో సమతుల్యత చాలా ముఖ్యం. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఈ నెలలో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. మీ పనిని గుర్తించే అవకాశం ఉంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ ఆఫీసులో చిన్న చిన్న గొడవలు రావచ్చు. మాటల విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొత్త డీల్స్ వస్తాయి. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. పార్ట్నర్షిప్లో అపార్థాలు రావచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే మే నెలలో డబ్బు విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అనవసర ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమ జీవితంలో కొంత టెన్షన్స్ రావచ్చు. చిన్న చిన్న విషయాల వలన అపార్థాలు పెరుగుతాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఇది కష్టపడి చదివితే మంచి ఫలితాలు వచ్చే సమయం ఉంది. ఫోకస్ చాలా ముఖ్యం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఒత్తిడి, తలనొప్పి, అలసట ఉండవచ్చు. వ్యాయామం చేయటం మంచిది. సరైన నిద్ర తీసుకోవాలి. ఈ నెలలో మీరు చేయవలసినవి: మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. ఎరుపు రంగు దుస్తులను ధరించడం శుభం. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు. అదృష్ట రోజు మంగళవారం. మొత్తంగా మే నెల మేషరాశి వారికి అవకాశాలను, సవాళ్లను రెండూ కలిసే ఉంటాయి. కాస్త ఓపిక, ప్లానింగ్ ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.